హలో అండి, అందరు బాగున్నారా? ఇవాళ టాపిక్ వచ్చేసి మన వీడియో కింద ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. సిస్టర్, నాది మీలాంటి సిచ్యువేషన్, ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ సొసైటీ నుండి వచ్చే నెగిటివిటీని మీరు ఎలా హ్యాండిల్ చేశారు అనేది. నిజం చెప్పాలంటే నా లైఫ్ 2020 దాకా ఎంత సాఫీగా వెళ్ళిపోయిందంటే, ఉన్నాయి చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ ఇంత పెద్ద ప్రాబ్లం, ఆల్మోస్ట్ చచ్చిపోయేంత వరకు వెళ్ళే ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలా. కాకపోతే అట్లా సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ 2021 నుండి స్టార్ట్ అయింది లైఫ్. అంటే ఇంకా అన్ని 2021లో ఆల్మోస్ట్ ఈ ప్రాణాలు వదిలి భూమి మీద నుండి వెళ్ళిపోదాం అన్న ఆలోచన వచ్చింది. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. ఇంకా తర్వాత ఏమైందంటే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తే వాటిని ఎలాగోలా తట్టుకొని ఎదుర్కోవచ్చు, నిలబడవచ్చు. కానీ మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి సమస్య అయితే మనం ఏమీ చేయలేము. ఇంకా దానికి ఏం అర్థం కాక వాళ్ళనే మనలేక మనల్ని మనం ఏదో చేసుకుందాం అనుకుంటాం అనమాట. ఇంకా సమాజం విషయానికి వస్తే, సమాజం సమాజంలో ఉన్న కొంతమంది దృష్టిలో తప్పు చేసిన వారు, మోసపోయిన వారు ఇద్దరు ఒకటే. అంటే తప్పు చేసిన వాడిని ఎలా చూస్తున్నారో, ఏ తప్పు చేయకుండా ఒక మోసపోయిన కుటుంబాన్ని కానీ, మోసపోయిన ఒక అమ్మాయిని కానీ అలానే చూస్తున్నారు. నిజంగా సమాజంలో నా అనుభవాలు చెప్తాను. 2021లో నాకు జరిగిన సిచ్యువేషన్స్ బట్టి నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా చూస్తూ ఉన్న లైఫ్ ఏం మూవ్ అవ్వట్లేదు, అటువంటి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ఇదేందిరా బాబు, నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సమస్య లేదే, కానీ నేనేం ఖాళీగా ఉండలేను, ఇంకా జాబ్లో జాయిన్ అవ్వాలి. నా లైఫ్లో అనుకోవాలా 2020 తర్వాత మళ్ళా ఈ ఊర్లోకి వచ్చి ఇక్కడ స్కూల్లో జాబ్ చేస్తానని. ఎందుకు అనుకుంటాము, మనకు పని అయిపోయింది, అక్కడ ఉంటాం కదా అని. అలాంటిది మళ్ళా అసలుకి అట్లాంటి సిచ్యువేషన్లో 4 గోడల మధ్య ఉంటుంది అమ్మాయి. కానీ నేను ఒక స్టెప్ ముందుకెళ్ళి గడప దాటి బయటికి వెళ్ళి నేనే జాబ్ ఎత్తుక్కున్నా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు నేను అనుకోవాలి. అందరూ అడుగుతారు ఏమైంది 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 అని ఖచ్చితంగా అడుగుతారు. ఇంకా నాతో పాటు వర్క్ చేసే ఒక కొలీగ్ నాతో నడిచొచ్చే ఆవిడ కూడా ఒకరు ఫస్ట్లో సర్దుకుపోవచ్చు కదా, నీకే కదా నష్టము, నాకేం నష్టం, ఇద్దరికీ ఉంటుంది నష్టం ఒక బంధంలో. కాకపోతే ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది, కొంతమంది మగపిల్లలకు కూడా ఉంటది నష్టం అనేది. అమాయకులకు ఉంటది, అది ఆడ మగ తేడా లేదు. ఒక వివాహం జరిగిన తర్వాత, ఇద్దరిలో విడిపోయిన తర్వాత ఎవరికి నష్టం ఉంటదంటే, ఎవరైతే అమాయకులో వాళ్ళకే నష్టం ఉంటది. ఎవరైతే మోసం చేయడంలో సిద్ధహస్తులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు. ఇప్పుడు అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తల్లిదండ్రులు బంగారం పెట్టి కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తారు. వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం చేత కాదు వీళ్ళకి ఆ కట్నం నష్టము, ఆ పెళ్లి ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే. ఆ అబ్బాయి ఉన్నాడు, వీడు అమాయకుడు, వీడు మంచోడు. ఈ అమ్మాయి వస్తుంది, వాడి దగ్గర డబ్బు కోసం ఆశించి లేనిపోని కేసులు పెట్టి వాడి దగ్గర ఉన్నదంతా గుంజిద్ది, వాడికి నష్టం. అంటే ఇక్కడ అబ్బాయా అమ్మాయా అని కాదు, ఇద్దరిలో ఎవరు బలహీనులో, ఎవరైతే ఇంకా అమాయకులో వాళ్ళు మోసపోవడం జరుగుతుంది. నేను అమ్మాయికి సపోర్ట్ కాదు, అబ్బాయికి సపోర్ట్ కాదు, ఇద్దరు ఉన్నారండి మోసపోయే కేటగిరీలో. ఇట్లా ఇంకా దారిని పోతూ ఉంటే ఆపుతారు. ఏంది ఏమైంది అంటారు, మొత్తం రామాయణం మొత్తం చెప్పాలా, సర్దుకోవచ్చు కదా అంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాని విషయం. కొంతమంది ఏమనుకుంటారంటే, ఆడైనా మగైనా నేను చెప్పేది ఒక్కటే, మీ జాతకాలు బాగుండి, మీ పుట్టిన ఇది బాగుండి, మీ అదృష్టం బాగుండి, మీ జీవితంలో మంచి జీవిత భాగస్వామి, భర్త గాని, భార్య గాని, పిల్లలు, అత్త మామ, మంచి కుటుంబం మీకు ఏర్పడింది. మళ్ళీ చెప్తున్నా, అది మీ అదృష్టం, మీ గత జన్మలో చేసుకున్న పుణ్యం. వీళ్ళ రాతలు బాగలేక ఏదో భార్యాభర్తలకు సమస్యలు వచ్చి విడిపోవడం కానివ్వండి, ఏదో గొడవలు అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటే, భర్త చనిపోవడం కానీ, భార్య చనిపోవడం కానీ, లేదా భార్యాభర్త విడిపోవడం, ఇవన్నీ జరుగుతుంటే మీరేమనుకుంటారంటే, ఒక డైవర్స్ అయిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వీడికి అర్థం చేసుకోవడం రాదు, వీడికి పిల్లల్ని ఎలా చూసుకోవడం రాదు, ఈ అమ్మాయికి అడ్జస్ట్ అవ్వడం రాదు. బంధంలో భర్త అనేవాడు ఒక్కడే అడ్జస్ట్ అయితే కాదు, భార్య కూడా అడ్జస్ట్ అవ్వాలి. భార్య అనేది ఒక్కటే అడ్జస్ట్ అయితే కాదు, భర్త కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఇద్దరూ అడ్జస్ట్ అవ్వాలి. మీరు ఆలోచించండి, ఒక్కడే వాడి వ్యసనాలు కానీ, వాడి అలవాట్లు ఏమీ మార్చుకోకుండా, రూపాయి సంపాదించకుండా గమ్మున నుంచొని ఈ భార్యని నువ్వు అడ్జస్ట్ అవ్వంటే అమ్మాయి ఎలా అడ్జస్ట్ అయ్యింది? లేదా ఒక భార్యనే ఉంది, అమ్మాయి ఏదేదో చేస్తూ ఉంది, ఈ అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటే ఎలా అయింది? అమ్మాయిని పిల్లల్ని పట్టించుకోకుండా, పిల్లల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతా, ఇట్లా చేస్తామంటే ఎట్లా? అడ్జస్ట్మెంట్ అనేది ఇద్దరిలో ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఇద్దరిలో ఉండాలి. ఇద్దరిలో ఒకరినొకరు కావాలి అని అనుకోవాలి, బంధం నిలబడాలి అనుకోవాలి, ముందుకెళ్ళాలి అనుకోవాలి. ఇద్దరిలో ఒకరే అంటే అది ఎప్పటికీ ఆ బంధం నిలబడదు. పొరపాటున నిలబడినా కానీ ఒకటి,
ఇప్పుడు ఒక మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటే అవతల మనిషిలో ఒకానొక టైం కాకపోయినా ఒకానొక టైంలో 1% అన్న మూమెంట్ వస్తే ఆ బంధం ముందుకెళ్ళిద్ది. అవతల మనిషి నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకుని నేను మారను, నేను ఇంతే, ఇష్టమైతే ఉండు, కష్టమైతే మానుకో, ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రశ్నిస్తే మెడబట్టుకొని బయటకు గెంటేస్తారు. నేనేం చెప్తా అంటే నిజం చెప్తున్నాను, మీ అదృష్టం బాగుండి, మీ జాతకం బాగుండి, మీ జీవితాలు వివాహ జీవితం బాగుండి, కుటుంబ జీవితం బాగుంది. మీరేమనుకుంటారు, మేము చాలా సర్దుబాటు చేసుకుంటున్నాం, మేము చాలా అడ్జస్ట్ అవుతున్నాము, మీరు నేర్చుకోండి, ఎందుకు ఇలా అయ్యారు అని అంటారు. కొందరు చూడండి, తలపొగరు భార్య, పని పాట లేని ఇంకేదైనా వ్యసనాలు ఉన్న భర్త, వాళ్ళకి కూడా కుటుంబ జీవనం చాలా బాగుంటది. అరే ఈ అమ్మాయిని ఈ మొగుడు ఇట్ట సాగిస్తున్నాడు, ఆ పిల్ల అసలు చెప్పిన మాట వినదు, వంట చేయదు, అత్తమాలకు వండి పెట్టదు, పిల్లలకు వండి పెట్టదు అంటాడు. కానీ ఆ భార్య భర్తలు ఇద్దరికి బాగుంటది. ఎందుకు? అక్కడ ఏం భర్త భరించట్లా, అమ్మాయి జాతకం బాగుండి వివాహ జీవితం బాగుంటుంది. ఇక్కడ కూడా అంతేనండి. ఏంటంటే మన మ్యారేజ్ లో నేను ఆస్ట్రాలజీని వాంటెడ్ గా తీసుకురావట్లేదు. నా లైఫ్ లో నేను ఎన్నో ఇన్సిడెంట్స్ ఆస్ట్రాలజీ ప్రకారం చదివి తెలుసుకున్నాను. ఇట్ ఈజ్ ఆన్ క్యాలిక్యులేషన్స్. ఆస్ట్రాలజీ అంటే ఏదో పైన ఆకాశం చూసి చెప్పేది కాదు, గ్రహాలను బట్టి మనం పుట్టిన టైం బట్టి చెప్పేది. మన జీవితంలో విడాకులు అవ్వాలా, పిల్లలు పుట్టకూడదా అనేది మొత్తం కూడా జాతకంలో ఉంటది. జాతకంలో వన్స్ విడాకుల యోగం ఉంది అంటే దాన్ని ఎవ్వడు ఆపలేడు. పొరపాటున ముందుగానే తెలుసుకొని దాన్ని ఆపాలి అని ప్రయత్నం చేస్తే జీవితాంతం నరకమే. అంటే ఆపచ్చు, నువ్వు ఆపు, కానీ అవతల మనిషి ఏం మారడు. నువ్వు అవతల మనిషి ఏమి మారా, మనిషి అలానే ఉంటే నువ్వు ఆ బాధని భరించాలి ఇక జీవితాంతం. అంటే 99% దాన్ని ఎవరు తప్పించలేరు. జాతకంలో విడాకులు ఎవరికి ఉంటుంది ఏందనేది నేను అంతా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. సో ఇది నేను 2-3 జాతకాలు కూడా చూశాను. ఒక విడాకులైన అమ్మాయి జాతకం చూశాను, అబ్బాయి జాతకం చూశాను. కరెక్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, విడాకుల యోగం ఉంది అంటే అమ్మాయి ఎంత మంచిదైనా, ఎంత క్యారెక్టర్ ఉన్నా సరే, ఎంత సర్దుబాటు చేసుకున్నా సరే, అమ్మాయి ఇంకా దేన్ని ఆపలేదు. అమ్మాయి జీవితంలో నాకు ఒక్కడే భర్త అని అనుకుంటది. కానీ అమ్మాయి జాతకంలో ద్వికలత్ర యోగం ఉంటది, అబ్బాయి జాతకంలో కూడా అలానే ఉంటది. సో ఏంటంటే బలహీనమైన జాతకానికి బలమైన జాతకం వస్తే అది వర్కౌట్ అయింది. ఇద్దరికి విడాకుల యోగం ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఆ పెళ్లి పెటాకులు అవ్వడం ఖాయం. సో నేను చెప్పేది ఏంటంటే, సొసైటీలో కొంతమంది బాగా భార్యాభర్తలు కలిసి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను బాగా అడ్జస్ట్ చేసుకున్నా, మేమిద్దరం బాగా ఒకరినొకరు అర్థం చేసుకున్నా అని. మీరు అలాంటి భ్రమలు పడగాకండి. మీరు అలా మీకు అర్థం చేసుకునే అలాంటి భర్త, అర్థం చేసుకునే అలాంటి భార్య దొరకాలన్నా అది మీ జాతకంలో ఉంటుంది. అది మీ అదృష్టం మాత్రమే. మీ అదృష్టానికి అవతల వాళ్ళ దురదృష్టాన్ని నిందించాల్సిన పని లేదు. సో కానీ ఇలాంటి సమాజంలో కూడా కొంతమంది వ్యక్తులు మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, వివాహ జీవితం, కుటుంబ జీవితం బాగున్న వాళ్ళు అది మీరు అనుకోవద్దు. మీ అదృష్టం, మీ గత జన్మలో చేసిన పుణ్యఫలాలు ఈ జన్మలో మీకు అలా వచ్చాయన్నమాట. అలానే డైవర్స్ తీసుకునే వాళ్ళు కూడా చేతులేరా ఏది తీసుకోరు. అర్థమైందా? చేతులలో ఏది తీసుకోరు. వాళ్ళు ఎంతో నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ రిజల్ట్ అదే అనమాట. సో మనం ఏ పని చేసినా ఫలితం మన చేతిలో ఉండదు, ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉండదు. మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ఇంకా సొసైటీ విషయానికి వస్తే, సొసైటీ భర్త వదిలేసిన అమ్మాయి కానీ, భర్తకు దూరంగా ఉంటున్న అమ్మాయిని కానీ, నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయి ఎంత క్రమశిక్షణగా చిన్న పొరపాటు చేయకుండా ఉన్నా కానీ అమ్మాయిని ఏమనుకుంటారంటే, ఎలా ఉంటుంది ఈ అమ్మాయి, ఎలా ఉండగలుగుతుంది అంటారు. పెళ్లికి ముందు ఎలా ఉందండి? పెళ్లికి ముందు ఎలా ఉంది? అలానే ఉంటది. ఇప్పుడు కొంతమందికి బిర్యానీ ఇష్టము, ఉంటే తింటాం, లేకపోతే పచ్చలన్నం తింటాం, లేకపోతే అసలు గమ్మునే ఉంటాం. కొంతమంది ఆకలికి పస్తుంటారు, కొంతమంది ఉండలేరు, కకృతి పడతారు. కకృతి పడే వాళ్ళు ఉన్నారు, పస్తులు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఆ ధ్యాస లేకుండా, అందుకే మన ధ్యాస, మనం ఖాళీగా ఉంటే మన ధ్యాస మనకి ఉంటాయి కదా, ప్రతి మనిషికి ఉంటాయి, కామ, క్రోధ, మదమాసి అంటారు కదా. సో ఇలాంటివి ఉంటాయి. వాటి మీద కంట్రోల్ రావడం కోసమే స్పిరిచువల్ పాత్ర మనం నడవాలి. సో స్పిరిచువల్ పాత్ర నడవాలి. అదొక్కటే కాదు, వర్క్ లో బిజీ ఉండాలి. మనం చేసే పని, ఇంట్లో పని అవ్వనివ్వండి, జాబ్ అవ్వనివ్వండి, ఏదైనా మనం ఒక ప్యాషన్ పెట్టుకొని దాంట్లో బిజీ అయితే ఎలాంటి ఆలోచన ఉండవు. ఇదనే కాదు, చాలా మంది భర్తలు దూరంగా ఉద్యోగం చేసి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళకొచ్చే వాళ్ళు, ఆ భార్యల పరిస్థితి కూడా అంతే. ఎలా ఉంటున్నావు, ఎలా ఉండగలుగుతున్నావు అంటారు. వీళ్ళంటే రోజు భర్తతో కాపురం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటారో అనిపిస్తుంది. వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళకి ఏం అనిపించదు. సో చాలా మంది అందుకే భర్తతో దూరంగా ఉన్న, భర్తతో విడిపోయిన అమ్మాయి కానీ నిజంగా ఒక పొరపాటు చేయకుండా ఎంత డిసిప్లిన్ గా ఉన్నా కానీ, ఈ అమ్మాయి
ఇప్పుడు ఫర్ సపోజ్ స్కూల్కే వెళ్తుంది, ఆదివారం కూడా స్కూల్ అంట, ఎక్కడికి వెళ్తుందో ఏమో, చీర కట్టుకుని వెళ్తుంది, ఇలాంటి సోది మనకు చెప్తూ ఉంటారు. అంటే చెయ్యకపోయినా చేసి వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళకి ఇంకేం పని పాట ఉండదు. ఈ అమ్మ ఎక్కడికి వెళ్తుంది, ఆ అమ్మ ఎక్కడికి వెళ్తుంది, ఈ అక్కడికి వెళ్తుంది, ఇదే. నేను కూడా గతంలో ఉన్న ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళేదాన్ని, రోజు స్కూటీ వేసుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని. ఒక ఆమె మా నాన్న నాకు మరీ అడిగింది, అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఈ స్కూటీ మీద, ఇప్పుడు ఉద్యోగం కూడా చేయట్లేదు కదా అని. మా నాన్న చెప్పాడు, ఇప్పుడు నేను అవసరమైతే సూపర్ మార్కెట్కి వెళ్తాను, డిగ్రీ ఫీజులు కట్టుకోవడానికి కాలేజీలకు వెళ్తాను, నాకు ఏం పానీపూరి తినాలనిపించింది వెళ్తాను, నాకు ఏదైనా తెచ్చుకోవాలని ఇప్పుడు నేనే స్కూటీ వచ్చిన కానీ అన్నీ నేనే తెచ్చుకుంటా. ఇంకా నేను స్కూటీ వేసుకెళ్తే మూల మీద ఇంకో ఆమె అడిగిద్ది. స్కూల్ నుండి వచ్చాక మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ దగ్గరే వెళ్తుంటా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా, అవసరమా ఈ ముసలామ్మకి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటది. మనం అడుగుతాము ఎవరినైనా, ఎక్కడికి వెళ్తాము, ఒక నా పెళ్ళయి భర్తకు దూరంగా ఉండే, లేకపోతే విడిపోయిన అంటే విడాకులయ్యి భర్తకు దూరంగా ఉన్న అమ్మాయిని కానీ సమాజంలో అమ్మాయి తప్పు చేయకపోయినా ఏదో చేస్తుందనే ముద్రేస్తారు. ఎందుకంటే ఎలా ఉండగలుగుతుంది ఈ అమ్మాయి, ఇన్ని రోజులు ఇలా ఉండగలుగుతుందటావా, ఏ తప్పు చేయకుండానే ఖచ్చితంగా చేసి ఉంటది. ఇట్టని మాటలు మాట్లాడితే వాళ్ళ నోటికి వచ్చే పాపం వాళ్ళ బిడ్డలకి అది చుట్టుకుంటుంది, ఆ కర్మ. ఖచ్చితంగా వాళ్ళు ఇంకో ఆమె అడిగిద్ది, సండే కూడా స్కూల్ ఉందా అని అడిగిద్ది. అవును స్కూల్ ఉంది, పిల్లలకి లేకపోయినా మాకుంటది అంట. చీర కట్టుకుని పోవాలా అంటది. నిజంగా కొన్ని మాటలకి నాకు ఆన్ ద స్పాట్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ నేను ఏమి అనుకుంటా గమ్మున ఉంటాను అనమాట. ఇంకా నేను స్కూటీ వేసుకుంటే మూల మీద ఉండేవాళ్ళు ఇలా, నేను ఇలా వెళ్తుంటే ఇలానే తిప్పుతారు తల. సొసైటీ ఒకటే, మీరు భయపడతా ఉంటే భయపెడతా ఉంటది. అందుకే తలెత్తుకొని తిరగండి. మనం ఏ తప్పు చేయనంత కాలం తలదించుకోవాల్సిన పని లేదు. మనం ఏంటో మన అమ్మ నాన్నకి మన తోడబుట్టినోళ్ళకి తెలుసు. నా విషయంలో అయితే మా అమ్మ నాన్నకి తెలుసు, తోడబుట్టినోళ్ళకి తెలుసు అసలు నా ఏంటి అనేది. ఇంకా అదే చెప్తున్నా కదా, చాలా మంది సొసైటీ గురించి దిగులు పడతా ఉంటారు. సొసైటీ వల్లనే చాలా మంది వాళ్ళ జీవితంలో వచ్చిన సమస్య వల్ల కాదు, ఈ సొసైటీ వేసే ప్రశ్నల వల్ల చనిపోతున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, ఎప్పుడు పెళ్లి అయింది, ఎప్పుడు పిల్లలు పుడతారు, ఇంకా పుట్టలేదా, ఇట్లాంటి ప్రశ్నలకి చచ్చిపోతారు. చిన్నప్పుడు ఒక విలేజ్ లో కూడా ఒక ఆవిడకి పిల్లలు లేరనమాట. ఆవిడ వాళ్ళ పుట్టింటికి వస్తుంది. ఆవిడ వచ్చిన ప్రతిసారి ఒక అమ్మ వస్తుంది ఆ మూల నుండి, ఏవే ఇంకా పిల్లలు కనలేదా, చూపించుకోకూడదు ఏడన్నా. పాపం ఈమె పుట్టింటికి వచ్చిన ప్రతిసారి ఆమె పని కట్టుకొని వస్తుంది, బాగున్నావా, ఏమన్నా విషయమా అమ్మ, విశేషమా, ఏమే ఇంకా పిల్లలు కలగలేదా, చూపించుకోకూడదా, ఇదే మాట. అసలుకి అవతల వాళ్ళ లోపంతో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. మళ్ళా వేలెత్తి చూపించి వాళ్ళని ఇంకా బాధ పెట్టడం అవసరమా? మీరేమనుకుంటా అంటే వాళ్ళని బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. కానీ అది తిరిగి కర్మ రూపంలో మనకు ఖచ్చితంగా కర్మ అనేది రియాక్షన్ ఇస్తుంది. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసే చిన్న యాక్షన్ రేపు పెద్ద యాక్షన్ అయింది. ఇప్పుడు ఈ జీవితంలో మనకి భర్తతో కానీ భార్యతో కానీ విడాకులు అయ్యాయి, లేదా పిల్లలు పుట్టలేదు అంటేనే గత జన్మ కర్మ ఫలాలే అర్థం. గత జన్మలో మనం ఏ భర్తను మోసం చేశామో, ఏ భార్యను మోసం చేశామో, పిల్లల విషయంలో నిర్లక్ష్యం చేశామేమో, ఈ జన్మలో ఇది లేదు. జాతకాన్ని మాత్రం మిమ్మల్ని గుడ్డిగా నమ్మమని చెప్పను, కానీ జాతకాలు 7th హౌస్ 7వ ఇల్లు ఎఫ్లిక్ట్ అయినా, అంటే పాపగ్రహాల చేత పీడించబడినా, 7వ ఇంట్లో పాపగ్రహాలు ఉన్నా, ఆ 7వ ఇంటి అంటే వివాహం అనేది కంప్లీట్ గా 7th హౌస్ లార్డ్, 7వ ఇంటి అధిపతి. 7వ ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయి, 7వ ఇంటిని ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఈ 7వ ఇంటి మీద శుభగ్రహాల దృష్టి ఉంటే మీరు ఎన్ని తైతక్కలాడినా మీ వివాహ జీవితం బాగానే ఉంటది. మీరు ఎంత పద్ధతిగా ఉండి ఎంత క్యారెక్టర్ తో ఉన్నా నీ మొగుడికి నువ్వు నచ్చవు. ఎందుకంటే నీ 7th హౌస్ పాడవడం కానీ ఇలా జరిగిందంటే, మనం ఎంత పద్ధతిగా ఉన్నా ఒక ఎద ఉంటాడు, వాడికి అమ్మాయి క్యారెక్టర్ తో పని లేదు. అమ్మాయి ఎట్టన్నా పోని, వాళ్ళు నాకు కట్నం ఇచ్చారా, డబ్బు ఇచ్చారా, ఈ అమ్మాయి సంపాదించి ఇచ్చిందా అని. కొంతమంది ఉంటారు, నాకు అమ్మాయి ఎన్ని పనులు, అమ్మాయి క్యారెక్టర్ ఉంటే చాలు అనుకుంటారు. సో మన అదృష్టం, మన టైం అన్ని బట్టి, గతాన్ని బట్టి ఇప్పుడు జరుగుతూ ఉంటుందండి. మన జీవితంలో పెళ్లి, మనం పిల్లల్ని కన్నాము, మనము బాగున్నాము అని అవతల వాళ్ళని హేళన చేయాల్సిన పని లేదు. వాళ్ళ టైం బాగాలేదు, వాళ్ళ జాతకం బాగాలేదు, ఇది 100% నిజం. ఎందుకంటే నా జీవితంలో నేనే చూసా, 100% ఒక బంధాన్ని నేను నిలబెట్టుకోవాలనుకున్నా, నా చేతల కాలేదు. ఎందుకు అని దెన్ ఐ గో టు ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీలోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నా. 2023లో స్టార్ట్ చేశా. ఇప్పటికీ నాకు కొంచెం జ్ఞానం వచ్చింది, 1% కూడా రాలే ఇంకా. కానీ దీని గురించి వచ్చింది, 7th హౌస్ గురించి. సో రీసెంట్ గా మా తమ్ముడు కూడా చూశాను, కొన్ని వాడికి కూడా చెప్పాను.
సో ఇంకేమన్నా ఆస్ట్రాలజీ గురించి వీడియోస్ చేయమంటే నేను వీడియోస్ చేస్తాను. కామెంట్ చేయండి. నేను ఎవరిని నొప్పించలా. ఏ జెండర్కి నేను సపోర్ట్ కాదు. గర్ల్కి మెన్కి కాదు, ఉమెన్కి కాదు. అబ్బాయిలు పాపం అమ్మాయిలు రాంగ్ కేసెస్ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే వాళ్ళు ఉన్నారు. అమ్మాయిల్ని మోసం చేసి కట్నం తీసుకొని బంగారాలు తీసుకొని ఖర్చు పెట్టించి అమ్మాయిని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు మోసపోవడంలో. ఇద్దరు ఈక్వలే. ఈ సొసైటీలో జరిగేవన్నీ అలానే ఉన్నాయి. సమాజాన్ని ఫేస్ చేయడం అంటే ఏం లేదు. మనం తప్పు చేయనంత వరకు తల వంచాల్సిన పని లేదు. మోసపోవడం మన తప్పు కాదు. తల ఎత్తుకొని తిరగండి. ఈ మనల్ని ఒక అమ్మాయి ఎంత డిసిప్లిన్ గా ఉన్నా మీ మీద నిందలు వేయడం ఖాయం. నన్ను అందరూ మంచి అనుకోవాలంటే అది ఎప్పటికీ జరగని పని. వేసేవాళ్ళు వేయనివ్వండి. మనమేంటో ఆ భగవంతుడికి తెలుసు, మనకన్న తల్లిదండ్రులకు తెలుసు. మనం సమాధానం చెప్పాల్సింది కూడా మనల్ని కానీ పెంచిన వాళ్ళకి, మన బాధ్యత తీసుకున్న వాళ్ళకి. ఇది వాళ్ళ వీడియో. ఏమైనా తప్పుగా మాట్లాడండి క్షమించండి. నా మాట మీకు నచ్చుంటే లైక్ చేయండి. మీకు ఏమన్నా మంచిగా పెట్టాలంటే కింద కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.